వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా ఖాన్. సుచిత్ర లీక్స్ అప్పట్లో సౌత్ ఇండియాను కుదిపేసిన వ్యవహారం అది. పెద్ద పెద్ద సెలబ్రిటీల పరువురు గంగలో కలిపేసిన ఘటన అది. అప్పటి వరకు సమాజంలో పెద్ద స్టార్లుగా రాణిస్తున్న వారంతా ఒక్కసారిగా వారి భాగోతాన్ని బట్టబయలు చేయడంలో తలలు దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సింగర్ సుచిత్ర తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి చేసిన ఆ లీక్స్ అప్పట్లో కోలీవుడ్, టాలీవుడ్ ను కుదిపేశాయి. చాలా మంది పెద్ద స్టార్ల సీక్రెట్ల ఫోటోలు కూడా లీక్ చేసింది. పెద్ద హీరోయిన్లు, హీరోయిన్ల మధ్య ఉన్న ఎఫైర్లను కూడా బట్టబయలు చేసింది. సుచి లీక్స్ పేరుతో అప్పట్లో ధనుష్, నయనతార, త్రిష, అనిరుద్ధ్ తో పాటు తన మాజీ భర్త కార్తిక్ కుమార్ లాంటి వారిపై ఆమె చేసిన ఆరోపణలు పెనుదుమారమే రేపాయి. సరే, అది గతం అనుకునే లోపే ఇప్పుడు మరో ప్రకంపనలు రేపింది సింగర్ సుచిత్ర. తాజాగా ఆమె ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ పెద్ద హీరోలను టార్గెట్ చేసింది. ఈసారి ఏకంగా కమల్ హాసన్ ను ఇరికించేసింది. కమల్ హాసన్ ఇస్తున్న పార్టీల్లో డ్రగ్స్ వాడుతున్నారని, ఆ పార్టీకి వచ్చిన వారంతా డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి పెద్ద పెంట చేసింది. అంతేకాకుండా హీరో ధనుష్, తన మాజీ భర్త కార్తిక్ కుమార్ ఇద్దరు గేలు అంటూ తేల్చి చెప్పేసింది. తన మాజీ భర్త కార్తిక్, హీరో ధనుష్ ఇద్దరు ఓ హోటల్ రూమ్ లో తరచూ కలుసుకునేవారని చెప్పింది. అంటూ బాలీవుడ్ స్టార్లను కూడా వదలలేదు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, కరణ్ జోహర్ కూడా స్వలింప సంపర్కులే అంటూ బాంబు పేల్చింది. దాంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కాస్త కోలీవుడ్ ను మళ్లీ కుదిపేస్తున్నాయి. ఆమె మాట్లాడిన వీడియోలకు సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. ధనుష్, కమల్ యాంటీ ఫ్యాన్స్ వాటిని తెగ వైరల్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు కమల్ హాసన్ ఇరకాటంలో పడిపోయారు. అసలు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు తమిళ బీజేపీ లీడర్లు కమల్ హాసన్ ఇచ్చిన పార్టీల మీద విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాంతో తమిళ రాజకీయాల్లో ఇది రచ్చ అయిపోయింది. అటు ధనుష్ గే అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆమె ఆరోపణలు అంటూ బాలీవుడ్ ను కూడా తాకాయి. షారుఖ్ ఖాన్ మీద చేసిన కమెంట్ లో నేషనల్ మీడియా కూడా ఆమె కమెంట్లను హైలైట్ చేస్తుంది. మొత్తానికి ఆమె మరోసారి పెద్ద మంట పెట్టేసింది. చూడాలి మరి ఈ దుమారం ఇంకెంత దూరం వెళ్తుందో.